అందరికీ నమస్తే అండి. గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. దానిలో ప్రధానంగా వైసీపీ ఇరుకున పడింది, ఈజీగా దొరికిపోయింది రంగుల వ్యవహారం. ఊళ్ళల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు, సచివాలయాలకు, గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారు అనేది బాగా ఆరోపణ. దీని మీద హైకోర్టుకు వరకు వెళ్ళడం, ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు రావడం, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు రావడం, సో చివరికి తలొగ్గి రంగులు మార్చాల్సి రావడం, ఇది వైసీపీ ప్రభుత్వానికి విపరీతమైన అపఖ్యాతి మూటగట్టింది. ఇది పక్కన పెడితే రంగుల వ్యవహారంలో కక్కుర్తి పడ్డారు అనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ప్లస్ ఇంకో విషయం ఏంటి, రంగులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దగ్గరకు కూడా దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల దూరాలకు కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. జస్ట్ తాడేపల్లి ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి అమరావతిలో వెంకటాయపాలెం ఎక్కడో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆయన హెలికాప్టర్ వాడుతున్నారు. అక్కడ నుంచి సచివాలయానికి, అసెంబ్లీకి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడుతున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి నుంచి తెనాలి ఒక 25-30 కిలోమీటర్లు, అది వెళ్ళడానికి హెలికాప్టర్ వాడారు. సో అలా చాలా దగ్గరకు వెళ్ళడానికి కూడా ఆయన హెలికాప్టర్ వాడారు అని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఇవన్నీ కూడా వైసీపీని బాగా ఇరుకుని పెట్టాయి. ఆయన హెలికాప్టర్లో తిరుగుతున్నా సరే కింద రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, గంటల తరబడి ట్రాఫిక్ ఆపేయడం, ఇవన్నీ ఓవర్ యాక్షన్లు బాగా జరిగాయి. దాంతో వైసీపీ బాగా అపఖ్యాతి మూట కట్టుకుంది. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా అదే రంగుల రాజకీయం జరుగుతోంది అనేది వైసీపీ ఆరోపణ. వైసీపీ ఆరోపణ ఏంటి? పాక్షికంగా నిజమే. చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగు వేసేశారు. నేను కల్లారా చూసినవి కూడా కొన్ని ఉన్నాయి చాలా చోట్ల. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో నేను కొన్ని చూసా. కొన్ని దుగ్గిరాల్లో పంచాయతీ ఆఫీస్కి ఎల్లో వేశారు. అలాగే కొన్ని చోట్ల కరెంటు స్తంభాలకు సగానికి సగం వరకు ఎల్లో రంగు వేశారు. అలాగే పరుచూరు నియోజకవర్గంలో కొన్ని కార్యాలయాలకు ఎల్లో వేశారు. అంటే నేను చూసినవి చెప్తున్నా. అలాగే అన్నా క్యాంటీన్లు అన్నిటికీ చాలా చోట్ల ఎల్లో రంగే ఉంచుతున్నారు. అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వీళ్ళ పార్టీ రంగు వేసుకుంటున్నారు. అయితే వీళ్ళు కాస్త సమర్థించుకునే అవకాశం ఏముందంటే, ఎల్లో అంటే శుభసూచకం కదా, ఎల్లో అనేది మొదటి నుంచి వాడుతున్నారు, దేనికైనా వాడతారు, ఎల్లో కలర్ అనేది శుభసూచకం, అదేమి పార్టీ రంగు కాదు అని వీళ్ళు కవర్ చేసుకోవచ్చు. కానీ వైసీపీకి వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళది ఒక రంగు కాదు, ఏ గ్రీనో లేదంటే ఏ బ్లూనో ఏ వైటో అయితే ఒక రంగు అయితే సరిపోయేది, ఏదో కవర్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళది 3 రంగులు ఉండడం, అది కూడా యూనిక్గా ఉండడం, ఆ రంగులు ఇంకే పార్టీకి ఉండకపోవడంతో వాళ్ళు క్లియర్గా తెలిసిపోతుంది వీళ్ళు పార్టీ రంగులే వేసుకున్నారు అని. వీళ్ళది పార్టీ రంగు ఎల్లో అయినప్పటికీ ఎల్లోకి అనేక సెంటిమెంట్స్, అనేక తెలుగు ప్రజల సెంటిమెంట్స్ అవి ఉన్నాయి కాబట్టి ఎల్లో విషయంలో పెద్దగా అభ్యంతరాలు పెట్టరు. కానీ వీళ్ళు కూడా రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాలకు ఎల్లో రంగు వేసిన మాట వాస్తవమే. దేన్ని వదలలేదు, కరెంటు స్తంభాలను కూడా వదలలేదు, పశువులకు కట్టిన నీటి తొట్టెలను కూడా వదలలేదు. ఆల్రెడీ ఎల్లో వేసేశారు. చాలా నియోజకవర్గాల్లో ఎల్లో రంగు పులిమేశారు. సో ఆ విషయంలో ఆల్రెడీ ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తుంది. దాని వరకు కొంతవరకు ఓకే. అయితే ఈ క్రమంలోనే కొంత ఫేక్ ప్రచారం కూడా వైసీపీ మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ దూరం కూడా హెలికాప్టర్లో వెళ్తున్నారు, ఆయన ఇంటి నుంచి ఉండవల్లి నుంచి సచివాలయానికి హెలికాప్టర్లో వెళ్తున్నారు, ఇంటి నుంచి పార్టీ ఆఫీస్కి హెలికాప్టర్లో వెళ్తున్నారనే ఫేక్ ప్రచారం చేశారు. అది నిజం కాదు, అది అబద్ధం. అయితే ఈరోజు ఆయన ఉండవల్లి నుంచి తన నివాసం నుంచి గుడివాడ హెలికాప్టర్లో వెళ్ళారు. ఎందుకంటే అది దాదాపు 30-40 కిలోమీటర్లు ఉంటుంది, 35-40 కిలోమీటర్లు ఉంటుంది. ఒకటో రీజను. రెండోది ఆ రోడ్డు బాగోదు, విజయవాడ నుంచి గుడివాడ రోడ్డు అంతగా బాగోదు, అది రెండో రీజన్. ప్లస్ ఈరోజు ఆగస్టు 15 చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ఒక్క కార్యక్రమం అయితే డైరెక్ట్ బై రోడ్డు వెళ్ళేవాళ్ళు, కానీ ఇతర కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన షెడ్యూల్ టైట్ కాబట్టి హెలికాప్టర్లో వెళ్ళారు. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు 50-60 కిలోమీటర్లైనా ఆయన కాన్వాయ్ ద్వారానే బై రోడ్డే వెళ్తారు ఎక్కువ. సో జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. సో ఈ విషయంలో హెలికాప్టర్ వాడే విషయంలో మాత్రం టీడీపీని తప్పు పట్టాల్సిన పని లేదు, ఇరుకుని పెట్టాల్సిన పని లేదు. గుడివాడ ఈరోజు వెళ్ళారు అంటే అది 30 కిలోమీటర్లు అబోవ్ కాబట్టి వెళ్ళారు. ప్లస్ అక్కడ ఈరోజు ఆగస్టు 15 షెడ్యూల్ టైట్ కాబట్టి వెళ్ళారు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాగా 5 కిలోమీటర్లకి 10 కిలోమీటర్లకి హెలికాప్టర్లు దానికి దీనికి చాలా తేడా ఉంది. సో వైసీపీ వాళ్ళు ప్రచారం చేయొచ్చు, ప్రభుత్వం చేసే తప్పులను ఎలివేట్ చేయొచ్చు, ప్రజలకు చెప్పొచ్చు. కానీ ఈ తప్పులు చెప్పే క్రమంలో అబద్ధాలు చెప్తే
ఫేక్స్ చెప్తే దొరికిపోతారు. అలా దొరికిపోతే పార్టీ ఆల్రెడీ కష్టాల్లో ఉంది, ఇంకా కష్టపడతారన్నమాట. సో ఒకసారి చూసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.